హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో మనం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. మరి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా ఇటు విధముగా దేవుని గణపరచడానికి, దేవుని గొప్ప చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశముగా నేను దీన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నీ సన్నిధిలో నిలబడడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, అబ్బా తండ్రి అనడానికి మాకు నిజానికి యోగ్యత లేని వారిమి నీ కృప ద్వారా అయ్యా నీ ముందు నిలబడడానికి, దేవా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో నీ సన్నిధి చేత మమ్మల్ని ఆవరించండి. మా తలంపులలో, మా ఆలోచనలలో నీ సన్నిధి ఉండును గాకని ప్రకటిస్తా ఉన్నాను దేవా. అయ్యా నాయన, మేము ఎన్నటికీ ప్రభా, అయ్యా నాయన తండ్రి, అయ్యా నాయన మా శక్తి, మా బలమును బట్టి కాదు కానీ నీ కృపను బట్టే ప్రభా, అయ్యా నీ మీద ఆధారపడతా ఉన్నాం. సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి నమ్మి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. సాధ్యమైనది లేనే లేదు, బలపరచువాడు నాలో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, బలపరచువాడు నాలో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుదిరుగను. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుదిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడు నా గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడు గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. చెప్తామందరము కలిసి. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే
సాధ్యమే యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే యేసు తోడయుండగా. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగా చేసేను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగా చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. We praise you Jesus, hallelujah hallelujah. యేసయ్యా మీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమయా, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. తండ్రి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రభా నీ మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నారో, ఉదయకాల సమయంలో నీ స్వచ్ఛమైన వాక్కు, నీ స్వచ్ఛమైన మాట అయా చీకటిలో వెలుగును కలిగించు నీ మాట అయా. నీ వాక్యము వెల్లడగిన తోటనే వెలుగు కలుగుతుంది అన్నావు ప్రభా. అలాంటి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి. మా అపరాధముల నుంచి ప్రభా అయా మేము వాటిని, మా బలహీనతల నుంచి ప్రభా మేము విడుదల పొంది నీ మహిమ కొరకు సిద్ధపడడానికి ప్రభా నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కీర్తన భాగము 41వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. కీర్తన భాగము 41వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరి కీర్తనల భాగము 41వ అధ్యాయం నేను ఒకసారి చదువుతాను. నాతో పాటు ఈ మాటలు మీరు గమనించాల్సిందిగా ప్రభు పెట్టు మనం చేస్తా ఉన్నా. 1వ అధ్యాయం 1వ మాట, 41వ కీర్తన భాగము 1వ మాట. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు.
రోగశయము మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడ వచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదిరిని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమెనెత్తును. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయనను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన ఈ యొక్క కీర్తన భాగములోని మాటల్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఓకే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలు నిన్ను ఏమంటా ఉన్నారో, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారా అని నీవు ఆలోచన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఇబ్బందుల్లో పడిపోతావు. ప్రజలు ఎప్పుడు ఏదో ఒకటి అనాలనే చూస్తూ ఉంటారు. గమనించాలి దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసములు నడిచే వ్యక్తివైతే, నువ్వు క్రీస్తుని కలిగిన వ్యక్తివైతే ఒకసారి గుర్తుపెట్టుకో, ఎవరు ఏమంటా ఉన్నా ఎవరి మాటను కూడా నువ్వు తీసుకోవడం ఆప్ చేస్తే, ఓకే, అది నీకు చాలా శ్రేయస్కరం. చాలా చోట్ల నేను ఈ స్టోరీ విన్నాను. ఒక చెవిటి కప్పు గురించి ఒక స్టోరీ విన్నాను. ఆ కప్పులన్నీ ఒక గిన్నెలో పడిపోయినాయి అంట. సడన్గా అందులోంచి బయటికి రావాలంటే చాలా కష్టమవుతా ఉంది. ఒక ఫంక్షన్ టైంలో ఒక మజ్జిగ దాంట్లోనూ దేంట్లో పడిపోయినాయి. అందులోంచి బయటికి దూకడానికి ఒక్కొక్క కప్పు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉందంట. అమ్మో, మనం దూకలేము, ఇది చాలా కష్టమని. అందులో ఒక కప్పు ఏమీ పట్టించుకోకుండా మొత్తం మీద ఎక్కుకొని పైకి ఎక్కిసిందంట. తీరమోసి నువ్వు ఎలాగ బయటికి రాగలిగావు, ఏంటి సీక్రెట్, వాళ్ళందరూ రాలేకపోయారు కదా అని అంటే, ఏమో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు తెలియదు, నాకు వినిపించలేదు అన్నదంట. గమనించాలి, కొన్ని విషయాల్లో మనం చెవిటి వారిగా ఉండిపోవడం చాలా ఆశీర్వాదకరం. ఓకే, అలానే చెవిటోలుగా ఉండమని నేను కాదు, కానీ కొన్ని విషయాలు నువ్వు వినకుండా ఉండడం అది నీకు శ్రేయస్కరము. హల్లెలూయా. చాలామంది బయట ప్రజలు అలాగనే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం మంది యెహోవాని తప్పించు. నిజమే, ఖచ్చితంగా బీదలను ఎవరైతే కనికరిస్తారో, వారి పట్ల ఎవరైతే జాలి కలిగి ఉంటారో ఖచ్చితంగా యెహోవాకే ఆపత్కాలం ముందు వారిని తప్పించునంట. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. బీదల్ని కాపాడితే వాళ్ళ శత్రువుల చేతులకు అప్పగించబడు. రోగశయ మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగా నీవు వాని స్వస్థపరచుదువు. యెహోవా, నా దృష్టి ఎదుట నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, కరుణింపుము, నా ప్రాణం స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొంచున్నారు. చాలా సార్లు మీరు గమనిస్తే ఈ మాటలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంది నిజంగా. ఓకే, కుదిరని రోగము, లేవలేని స్థితి, భయంకరమైన ఇబ్బంది, కష్టం రాగానే ప్రజలు నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మనం చూస్తే మంగళగిరి ఆ ప్రాంతంలో ఒక ఉన్నతమైన చాలా పెద్ద చర్చ్ కట్టబడింది. ఆ చర్చ్ సడన్గా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ రావడం వలన అది కాలిపోయిందని చెప్పడం జరిగింది. నిజమే, ఆ సేవకులు సాక్ష్యం చెప్పారు. మా యొక్క దర్శనం ఆగిపోలేదు, మా యొక్క విశ్వాసము ఎవరు ఆపలేరు అని వాళ్ళు మంచి సాక్ష్యం చెప్పారు. నిజమే, అది వాళ్ళు ఎంతో కష్టపడి కట్టింది. ఎన్నో కోట్లకు సంబంధించిన విలువైంది ఆ స్థలం అయి ఉండొచ్చు, ఆ ప్రదేశంలో ఉన్న వస్తువులు అయి ఉండొచ్చు, లోపల ఉన్న ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు. అది ఏది కూడా చిన్న పెన్ను కూడా తీసుకురాలేని పరిస్థితి అంట. అంత దారుణంగా కాలిపోయింది. దాన్ని చూసి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడొచ్చు.
కానీ వారి విశ్వాసము, వారు మాట్లాడే విశ్వాసం చూసి నేను చాలా ధైర్యం పొందుకున్నా. మా విశ్వాసము చచ్చిపోలేదు. ఒకవేళ మేము కట్టుకున్న ఆ యొక్క మందిరము కాలిపోవచ్చేమో, ఆ వస్తువులు కాలిపోవచ్చేమో, అవన్నీ నాశనం అయిపోవచ్చేమో, కానీ మా విశ్వాసము కాలిపోలేదని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే వారికి ఎలాంటి విశ్వాసం ఉందో ఆలోచించండి ఒకసారి. చాలాసార్లు అనేక మంది చుట్టూన్న ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. గమనిస్తే అనేక మంది అన్యులు అయి ఉండొచ్చు, అనేక మంది క్రైస్తవులు అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు, ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడుంటారు. వాళ్ళకి అందుకే ఇలా జరిగింది, వీళ్ళకి అందుకే ఇలా అయింది, వాళ్ళు ఇలా చేశారు, అందుకే వాళ్ళకి ఇలా అయింది. అనేక రకాల చుట్టాలు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆ ప్రాంతానికి సైకిల్తో తిరుగుతూ అనేక సార్లు ఆ ప్రాంతం తిరుగుతూ దేవుని స్వార్థ ప్రకటించాడంట. ఆయన కష్టము, ఆయన బాధ, ఆయన ఎన్నో ప్రయాసపడి, అసలు నేను చర్చ్ కట్టడం ఏంటండి, అసలు నేను కట్టడానికి అర్హుడే కాదు, నా స్థితి, నా బ్రతుకేంటో నాకు తెలుసు, ఇది దేవుడు కట్టించిందని చెప్తా ఉన్నాడు. అయితే సడన్గా వాళ్ళకు ఒక కష్టం రావచ్చు, ఒక నింద రావచ్చు, ఆ పరిస్థితి రావచ్చు, ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ నిజముగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో, దేవుని ఆనుకొని ఎవరైతే నడుస్తూ ఉంటారో, వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసునండి, ఆ విషయంలో దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తూ ఉన్నాడు, ఆ విధంగా నువ్వు ముందుకెళ్ళిపో. హల్లెలూయా. అంతేగాని కురింగిపోయి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారని నువ్వు కురింగిపోయావో, వాళ్ళు అన్న మాటను తీసుకున్నావో, ఖచ్చితంగా నీకు కురింగుదల వస్తుంది, నువ్వు ముందుకి వెళ్ళలేని పరిస్థితి. కానీ గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం అనేది ఏంటి తెలుసా, లేనిది ఉన్నట్టుగా చేసేది. ఇప్పుడు కాలిపోయిందా, అంతకన్నా డబుల్ దేవుడు ఇస్తాడు. అది విశ్వాసం అంటే. ఏదైతే యోబు జీవితంలో కోల్పోయాడో రెండింతలుగా తన జీవితంలో తను పొందుకున్నాడు. పిల్లలు అయ్యుండొచ్చు, ఆస్తి అయ్యుండొచ్చు, అది ఏదైనప్పటికీ దేవుడు డబల్ చేశాడు. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి శత్రువు చెప్పే మాటని ఎప్పుడు నువ్వు తీసుకోవచ్చు. ఒకడు నన్ను వచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. కొంతమంది వస్తారు, చూసి నీ దగ్గర చాలా బాగా మాట్లాడతారు, బయటికి వెళ్ళి వీధిలో ఇంకోటి చెప్తా ఉంటారు. ఓకే, వాళ్ళ గురించి అసలు పట్టించుకోని అవసరం లేదు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదిరిని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. 8వ వచనంలో. 9వ వచనంకి వచ్చేసరికి, నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమేనెత్తును. ఎలాంటి పరిస్థితి చూడండి, తన ఇంటిలో భోజనం చేసిన తన ఫ్రెండ్, తన హితుడు ఎవడైతే ఉన్నాడో వాడే లేచి మడిమెత్తి తనడానికి వస్తూ ఉన్నాడంట. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధ కలుగుద్ది. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా మనకు చూస్తే బైబిల్లో ఎవరికి వచ్చిందంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 26-27 వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను ఒకసారి చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొని కొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, అంటే వాడు ఎప్పుడైతే ముక్క తీసుకున్నాడో ఏమైపోయాడు తెలిసినా, సాతాను వాళ్ళలోనికి ప్రవేశించాడు. ఆడు నెక్స్ట్ చేయాల్సిందేదో అది చేయమని చెప్తా ఉన్నాడు అనమాట. గమనిస్తే మన జీవితంలో కూడా మన స్నేహితులు, మన పక్కనున్న వాళ్ళు మనల్ని ఆ విధంగా చేయొచ్చు. ఇంకొక మాట, అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదుగా నేను. ఒకసారి చూద్దామా, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, నందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమె ఎత్తును అను లేఖనము నెరవేరుటకి ఇలాగూ జరుగును. ఎక్కడ రాయబడింది ఈ మాట, మడిమెత్తుతాడని? ఇదిగో కీర్తన భాగంలో, నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తును. ఈ మాట జరగడం కొరకంట అక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును కూడా తనతో కలిసి భోజనం చేశాడు, తనతో పాటు తిన్నాడు, తిరిగాడు, అనేక అద్భుతాలు చూశాడు. కానీ తన మడిమినెత్తి అతను అప్పగించాల్సిన పరిస్థితి. చూసారా, ఈ వాగ్దానం, ఈ మాట ఏదైతే ఉందో ఇది జరగడం, ఈ లేఖనము నెరవేర్చబడడం కొరకు అలా జరిగిందని యోహాను సువార్త 13:18లో రాయబడింది. కాబట్టి మనకు తెలిసిన వారే, మన ఫ్రెండ్సే, మన కుటుంబీకులే, మనతో పాటు ఉన్నవారే
చాలాసార్లు నీతో ఉన్నట్టుగా ఉంటారు కానీ పక్కనకి వెళ్ళి నీ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళే నష్టపోతారు. ఇక్కడ ఇస్కరియోతు యోధ నష్టపోయాడు కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఏమీ నష్టం కలగల. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగిస్తాడని తెలిసి బాధపడినప్పటికీ తను స్థిరముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు టైం వచ్చింది, అన్ని నామముల కన్నా పైనామంగా ఈయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. కష్టం చూశాడు, బాధ చూశాడు, నలగొట్టబడి అది దేవుడు చిత్తము కాబట్టి తను చనిపోయి తిరిగి లేవలసిన ఆ పరిస్థితి ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తలయొగ్గి దాన్ని అంతటిని అంగీకరించాడు. ఈరోజు నువ్వు నేను కూడా అంగీకరించగలితే, ఎందుకంటే మనం క్రీస్తుని వెంబడించే వారిని, క్రీస్తుని కలిగిన వారిని కాబట్టి క్రీస్తు వలె మనం జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యెహోవా నన్ను కరుణించుము, నన్ను లేవనెత్తప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను. ఇక్కడ ఏమంటా ఉన్నాడు కీర్తనకారుడు, నన్ను లేవనెత్తు, నన్ను ప్రతీకారం. అండ్ నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతీకారం ఏం చేశాడో తెలిసిన కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే చాలా అద్భుతమైన మాట. వాళ్ళందరినీ ఏం చేశాడంటే తెలిసిన కొలసీలకు రాసిన పత్రికలో వాళ్ళందరినీ ఒక్కసారి వేడుకకు కనపరిచాడని ఉంటుంది. ఆ మాట చూపిస్తాను మీకు. కొలసీలకు రాసిన పత్రిక 2:15 ఈ విధంగా రాయబడింది. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అంటే, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ బాహటముగా వేడుక కనపరిచాడంట. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళందరూ కష్టపెడితే వాళ్ళందరినీ ఏమంటా ఉన్నాడు, వీరెవరో, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించు అంటే శారీరకంగా బాధ పెడుతూ, శారీరకంగా వాళ్ళని బంధిస్తూ, వారిని ఇబ్బంది పెడుతూ, యేసుక్రీస్తుని ఎన్నో మాటలు కొడుతూ ఉమ్మివేస్తూ అన్నీ చేస్తూ ఉన్న వాళ్ళని ఏమంటా ఉన్నాడంటే, వీరేం చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు ప్రభా. అంటే వీరి వెనకాల దుష్టుడైన అపవాది, ఎవడు వాడు? శత్రువగు సాతానుడు, అధికారులు, ప్రిన్సిపాలిటీస్, బలవంతులు, ఎవరైతే ఆ దుష్ట సమూహము శక్తి ఏదైతే క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తూ ఉందో ఆ యొక్క ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దాని అంతటిని ఏం చేస్తూ ఉన్నాడంట, వాళ్ళందరినీ బాహటంగా వేడుక కనపరిచి ప్రధానులు, అధికారులు వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉన్నాడంట, వాళ్ళందరినీ సిగ్గుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన మాట. అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. ఇక్కడైతే ఈ కీర్తనకారుడు, నేను నా శత్రువులు నా మీద ఉల్లసింపకున్నట్లు ఆ 10వ వచనంలో ఏమన్నాడు తెలుసు, యెహోవా నన్ను కరుణించున్న లేవనెత్తప్పుడు నేను వారిని ప్రతీకారం చేస్తాను. ఇక్కడ ఎవరు బాధ పెడుతున్నారో వారి గురించి నువ్వు ప్రతీకారం తీర్చుకోని అవసరంలా. నీ కంటికి కనిపించే నీ స్నేహితుడు అయి ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నవారు అయి ఉండొచ్చు, వాళ్ళని బట్టి నీవు ఇబ్బంది పడమాక. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళ వెనక ఒక శక్తి పనిచేస్తూ ఉంది, ఒక ప్రధానుడు పనిచేస్తూ ఉన్నాడు. వాడిని ఆల్రెడీ సిలువ ద్వారా వేడుకకు కనపరచాడు నీ క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా బాధపరచబడుతున్నారా, ఎవరైనా కష్టపడతా ఉన్నారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా వాడిని సిగ్గుపరిచే రోజు ఒకటి ఉంది, సిగ్గుపరచబడాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి ఆ విషయంలో బాధపడక క్రీస్తుని చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని, ప్రవ్వా నువ్వు బాహటముగా వేడుక కనపరిచావు ప్రవ్వా, అయ్యా నువ్వు సిలువ ద్వారా జయోత్సవమును ప్రకటించావు ప్రవ్వా, ఆ జయోత్సవంలో నేను నీ అందు ఆనందిస్తాను కానీ ప్రభా, నాకు కలిగిన బాధను బట్టి, కీడును బట్టి నేను వారికి తిరిగి నేను ప్రతీకారం తీర్చుకోను, నేను వారితో యుద్ధం చేయలేను, నేను వారిని మరి తిరిగి అనకూడదు ప్రభా, నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. వాడు వెనకాల పనిచేస్తున్న ఆ దుష్టుడిని బంధించగలిగిన దేవుడు ప్రభా, నువ్వు నాకు అధికారం ఇచ్చావు కాబట్టి ఆ దుష్టుడిని నేను బంధిస్తా ఉన్నాను. నువ్వు తిరిగి ఆ విషయమైన ప్రార్థన నువ్వు చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంతేగాని కుమిలిపోయి ఏడుస్తూ దుఃఖపడుతూ, ఏంటో నాకే ఈ బాధలు, నాకే కష్టాలు, ఏంట్రా బాబు నా పరిస్థితి అని నువ్వు ఎప్పుడు అనమాక. అలా అన్నప్పుడు ఏమవుతావు తెలిసినా, ఆ యొక్క సిలువని నువ్వు దుర్వినియోగపరిచిన వాడు అవుతావు. సిలువ యొక్క సామర్థ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ టైంలో ప్రభా నిజమే నువ్వు అలా చేసి ప్రభా ఎలాంటి జయోత్సవం పొందేవో, నేను అదే జయోత్సవంలో నేను పాలుభాగిస్తున్నావాలి కాబట్టి ప్రభా నాకు మీరు సహాయం చేయండి అని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే అత్యధికమైన విజయం క్రీస్తులో నీకు కలుగుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో
ప్రభా నీ మాట ద్వారా బలపరచబడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నూతనమైన సామర్థ్యంతో నూతనమైన శక్తితో నింపమని, ప్రతి ఒక్కరిని బలపరచమని. అయ్యా నైనా ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఈ సమయంలో కుదరని రోగంతో బాధపడతా ఉన్నారేమో, మంచమును పట్టి ప్రభా ఇబ్బంది పడతా ఉన్నారేమో ప్రభా, అయ్యా దుష్టుడు వారిని ఇబ్బంది పడతా ఉన్నాడు. యేసు నామంలో వాడి తంత్రములన్నీ లయమైపోవును గాక, ఆ బిడ్డలు విడుదల పొందుదురు గాక. ఆన్లైన్లో ప్రభా ఈ మాటలు వింటుండగా ప్రభా నీ శక్తి కార్యము జరుగును గాక, నీ దూతలు పని చేయుదురు గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా మీరే కార్యములు జరిగించండి, మీరే కార్యములు సంపూర్ణము చేయండి. పరిశుద్ధాత్ముడా అయ్యా మీ కృప ద్వారా, అయ్యా మీ కృప ద్వారా అద్భుతములు చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. అయ్యా రోగులైన వారు, అయ్యా గుండె జబ్బులు, అయ్యా నైనా అయ్యా కిడ్నీ రోగము, అయ్యా లంగ్స్ నైనా, అయ్యా క్యాన్సర్ రోగములతో బాధపడుతున్న వారు, కంటి సమస్యలు, పంటి సమస్యలు, అయ్యా నైనా ఇంకా నైనా బ్రెయిన్లో ఉన్న సమస్యలు, అయ్యా ఊపిరితిత్తుల సమస్యలు, అయ్యా గాల్ బ్లాడర్లో ఉన్న సమస్యలు, ఎలాంటి రోగమైనప్పటికీ ప్రభా ఆ కుదరని రోగములు బాగుపరచబడును గాక. అది బీపీ షుగర్ అయినప్పటికీ ఇప్పుడే నార్మల్ అగును గాక. యేసుక్రీస్తు యొక్క సామర్థ్యము, శిలువ యొక్క జయోత్సవము ద్వారా అయ్యా వారు వేడికి కనపరచబడ్డారు కాబట్టి ఏ శత్రువు పని చేయడానికి వీల్లేదు ప్రభా. నీ ప్రియబిడ్డలు విడుదల పొందాలి ప్రభా, విడుదల పొందాలి ప్రభా. ఉదయకాల సమయంలో గొప్ప విడుదల మాట్లాడుతా ఉన్నా ప్రభా. ఎవరైతే కోర్టు కేసుల చేత ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభా, వారికి విడుదల కలుగునుగా కేస్తున్నాములో. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ప్రభా, ఎంతో నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నారు ప్రభా. అయ్యా నాయన శ్రేష్టమైన ఉద్యోగము నాయన వారి కొరకు నాయన మార్గము సరళము చేయబడును గాక. వివాహముల కొరకు ఎదురు చూసే వారికి ప్రభా శ్రేష్టమైన వివాహములు ప్రభా నీ చిత్తములో నాయన ఏర్పాటు చేయబడిన సంబంధాలకు వారి నాయన అయా నాయన వారి సమ్మతి కలుగులాగున మీరే కార్యము జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. వారి హృదయంలో సమ్మతి కలుగును గాక, మీరు కార్యములు జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నా ప్రభా. అయ్యా ఎవరైతే ఇంకనూ పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉన్నారో అయ్యా నీ నామమును బట్టి సాధ్యమే, నీ నామమును బట్టి సాధ్యమే. అయ్యా ఇప్పుడేనైనా వారి గర్భము ఫలించును గాక. యేసు నామములో వారికి వాగ్దానములు ఏవైతే చేయబడ్డాయో ఆ వాగ్దానములు నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. అయ్యా ఈ భయంకరమైన దినాల్లో ప్రభా ప్రజల్ని భద్రపరిచి కాపాడగలిగిన దేవుడు ప్రభా. అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్ని కంచెను మాట్లాడుతా ఉన్నా, నీ భద్రతను మాట్లాడుతా ఉన్నా ప్రభా. బిడ్డలు బలపరచమని, ఈ మాటలు బట్టి బిడ్డలు బలపరచబడి నీ మహిమ కొరకు జీవించుదురుగాకని ప్రకటిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభా మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో సమాధానం ఉండును గాక, నెమ్మది కలిగి జీవించుదురు గాకని ప్రకటిస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో గమనించండి, మీరు వెళ్ళే ప్రతి మాటలో ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడండి. ఎవరిని బట్టి ఇబ్బంది పడమాకండి. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తారు. రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.